మేడిగడ్డపై విజిలెన్స్ నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. క్రాక్స్ బ్లాక్ నెంబర్ 7 16వ పియర్ నుంచి 21వ పియర్ వరకు రాఫ్ట్ మెటీరియల్ కొట్టుకుపోయిందని నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధానంగా 5 కారణాలను విజిలెన్స్ పేర్కొంది. 5 సార్లు వరదొచ్చిన మెటీరియల్ తీసివేయలేదని 3D మోడల్ స్టడీలో ఇవే అంశాలు బయటపడ్డాయని విజిలెన్స్ తన నివేదికలో తెలిపింది. 2020 మే 18న మేడిగడ్డ డ్యామేజ్ అయిందని, బాక్స్ రిపేర్ చేయమని ఏజెన్సీకి అధికారులు 4 సార్లు చెప్పారని ఆయన స్పందించలేదన్నారు. ప్రాజెక్ట్ ఆరంభం నుంచి నిర్వహణ గాలి కొదిలేశారని విజిలెన్స్ నివేదికలో పొందుపరిచారు. బ్యారేజ్ పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అథారిటీ తనిఖీ కూడా చేయలేదని, వరదొచ్చిన తర్వాత చేయాల్సిన పనులు కూడా చేయలేదని విజిలెన్స్ పేర్కొంది. ఇరిగేషన్ అధికారులు ఏజెన్సీ అలసత్వంతోనే మేడిగడ్డ కుంగిపోయిందని తేల్చారు. అధికారులు ఏజెన్సీ కుమ్మక్కైందని విజిలెన్స్ అభిప్రాయపడింది. గత 3 ఏళ్లుగా ఈ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని అధికారులు తేల్చారు. ఇక 2020 మే 18న డ్యామేజ్ గుర్తించి పనులు చేయాలని ఏజెన్సీకి హెచ్చరించినా పట్టించుకోలేదని విజిలెన్స్ చెప్పింది. పియర్స్ దగ్గర ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడం వల్లే ఈ అనర్థం జరిగిందని తన నివేదికలో తెలిపింది. కాళేశ్వరం విషయంలో ఈఎన్సీ తప్పిదాలు స్పష్టంగా ఉన్నాయని, చెక్ చేయకుండా పనులు పూర్తయ్యాయని రిపోర్ట్ ఇచ్చారని, ఏజెన్సీకి లబ్ధి జరిగేలా అధికారులు ప్రవర్తించారని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదికలో కీలక విషయాలు బయటపడ్డాయి. అసలు నివేదికలో ఏ అంశాలు ఉన్నాయి, పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఉన్నారు. చారి, నివేదికలో ఎలాంటి అంశాలు పొందుపరిచారు? విజిలెన్స్ కి సంబంధించినటువంటి నివేదిక విడతల వారీగా ఇస్తుంది. దీంట్లో ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించినటువంటి అంశం మీద మాత్రమే ఇప్పటి వరకు నివేదిక ఇస్తూ వస్తుంది. అలాగే అన్నారం కావచ్చు, నీళ్లకు సంబంధించినటువంటి జరిగినటువంటి లీకేజీలకు సంబంధించినటువంటి అంశం మీద మరొక నివేదికలు ఇవ్వాలనేటువంటి ఆలోచనలో విజిలెన్స్ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు మేడిగడ్డలో జరిగినటువంటి లోపాలకు సంబంధించి అధికారులు అలాగే ఏజెన్సీకి సంబంధించినటువంటి లోపాలను మాత్రమే ప్రస్తావిస్తూ విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే ఈఎన్సీ అధికారుల పైన వేటు వేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అందుతాం. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి విజిలెన్స్ నివేదిక అని మనం గనక పరిశీలిస్తే 2 అంశాలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, ఇరిగేషన్ అధికారుల వైఫల్యము, అలాగే ఇరిగేషన్ అధికారులు ఏజెన్సీలు కలిసి ఈ కుంగుబాటుకు సంబంధించినటువంటి కారణాల్లో ప్రధానమైనటువంటి బాధ్యులుగా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. బ్యారేజీ సేఫ్టీకి సంబంధించినటువంటి అలాగే క్వాలిటీకి సంబంధించినటువంటి అన్ని అంశాలను పూర్తి చేశామని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సేఫ్టీ అలాగే క్వాలిటీ అనేది పూర్తి కాలేదు అనేటువంటి అంశాన్ని ఏజెన్సీ చెప్పినట్టు విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఈ 2 అంశాలని కనుక చూస్తే అధికారులు అటు ఏజెన్సీ ఇద్దరు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో లోపభూయిష్టానికి సంబంధించినటువంటి అంశాలు, వచ్చినటువంటి డిజైన్ కి జరిగినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్స్ లో ఈ ఇద్దరిది భాగస్వామ్యం ఉందనేటువంటి అంశాన్ని ప్రధానంగా పేర్కొంటూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. ఈ డ్యామేజ్ కి సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం చూస్తే 2019లోనే ఈ 1 నుంచి 5వ బ్లాక్ వరకు కూడా పూర్తిగా అన్ని బ్లాకుల్లో కూడా క్రాక్స్ ఉన్నాయనేటువంటి అంశాన్ని గుర్తించింది విజిలెన్స్. అప్పట్లోనే మొదట్లో వచ్చినటువంటి క్రాక్స్ నే వెంటనే వాటిని పునరుద్ధరించాలా, క్రాక్స్ ని డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలనేటువంటి అంశాన్ని అధికారులు ఏజెన్సీలకు చెప్పినప్పటికీ కూడా 4 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఏజెన్సీ స్పందించలేదనేటువంటి అభిప్రాయాన్ని ఈ విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. అలాగే ఏజెన్సీ అనేది అగ్రిమెంట్ అప్పుడు చేస్తున్నటువంటి కండిషన్స్ ని కూడా పూర్తిగా ఉల్లంఘించింది అనేటువంటి అంశాన్ని కూడా ఈ నివేదికలో ప్రధానంగా పేర్కొంది. ప్రాజెక్టు సేఫ్టీ అలాగే క్వాలిటీ పూర్తయిందని చెప్పేసి 2019లో అధికారులు నివేదిక ఇచ్చారు. 2021 నాటికి వచ్చేసరికి అది పూర్తి స్థాయిలో సేఫ్టీ కానీ క్వాలిటీ కానీ సంబంధించినటువంటి పూర్తి కాలేదు అనేటువంటి అంశాన్ని కూడా పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా 159 కోట్ల రూపాయలని కూడా సెక్యూరిటీ బాండ్ గా ఉండేటువంటి డబ్బుల్ని కూడా వెనక్కి ఇచ్చారు. దీంట్లో ఈఎన్సీ అధికారులు పరిశీలన కూడా చేయలేదనేటువంటి అభిప్రాయాన్ని విజిలెన్స్ తమ నివేదికలో పేర్కొంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈఎన్సీ అధికారుల ఫెయిల్యూర్స్ అలాగే ఏజెన్సీ పూర్తిగా నిర్మాణంలో లోపాలన్నిటినీ
గుర్తించలేకపోయింది. ఒకవేళ నిర్మాణం చేసినటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఫెయిల్యూర్స్ ని కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయలేదనేటువంటి అభిప్రాయానికి విజిలెన్స్ వచ్చింది. దీంతో పాటుగా నిర్మాణం జరుగుతున్నటువంటి క్రమంలో నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఈ వరద వల్ల వచ్చినటువంటి వరద వచ్చిన తర్వాత జరిగేటువంటి వాటన్నిటిని కూడా క్లీన్ చేయడంలో కూడా ఏజెన్సీ ఫెయిల్ అయింది. దానివల్ల ఇంకా మరింత డ్యామేజ్ అయింది అనేటువంటి అంశాన్ని కూడా విజిలెన్స్ తన నివేదికలో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఓవరాల్ గా ఇప్పటి వరకు రైట్ థ్యాంక్ యూ చారి.